ఏంటో తెలుసా? ఇక్కడ దేవుడు వెలుగును కమ్మని పలికాడు. దేవుడు వెలుగు కమ్మని చులుగు లేదా చెప్తే కలిగిందా? చెప్పండి ఎవరిబడి మన వల్ల సాధ్యమా? దేవుని వల్ల మొత్తము సాధ్యం. దేవునికి మొత్తము సాధ్యం, మనకైతే అసాధ్యం కదా. ఎవరిబడి మీరు ఆన్సర్స్ చేయాలి నాకు. అక్కడ ఏంటి చూడండి, మరి మీకు పెట్టండి. వెలుగు మంచిది అన్నట్లు దేవుడు సూచించాడు. వెలుగు మంచిదేనా కదా? చీకటి అంటే భయం కదా. వెలుగు మనకి ఏమి ఇస్తుంది తెలుసా? ధైర్యం ఇస్తుంది. ధైర్యం, భయం. చీకటి అయితే మనకి ఏమైంది? వెలుగులో ఉంటే భయం పోయింది కదా. కానీ వెలుగులో ఏదైనా చేసుకోవచ్చు. పని రాసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఆడుకోవచ్చు. మన ఇంట్లో ప్రతి పనిని మనం ఏం చేయాలి? వెలుగున్నప్పుడు చేసుకోవాలి. పగలే కదా మమ్మీ డాడీ వాళ్ళు, మనందరం స్కూల్కైనా మమ్మీ డాడీ వాళ్ళు ఎక్కడికైనా పనులు కలిగేది పగలే కదా. కష్టపడేది కూడా పగలే కదా. అది పగలని వెలుగ మంచిది అన్నట్లు దేవుడు ఏం చేశాడని సూచించాడు. వెలుగు మంచిదే కదా, మనకి మంచిదా కదా. చూడండి, దేవుడు వెలుగును మంచిది అన్నట్లు దేవుడు సూచాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. విన్నారా? దేవుడు ఏం చేశాడంట? వెలుగు చీకటిని వేరుపరిచాడు. అదేనా సత్యం? నీకు నాకు సాధ్యమా? చీకటి వెళ్ళిపో పక్కకంటే వెళ్ళిపోయిందా? వెలుగుని వెళ్ళిపోండి వెళ్ళిపోయిందా? కానీ మన ఏం చేశాడు? చీకటిని వెలుగుని వేరుపరిచాడు. రెండింటి చూసారు ఎంత గొప్ప దేవుడు. మన నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు. ముగ్గురు ఏం చేస్తున్నారు? వీడియోలో పడతారు. నేను చెప్పిన దానికి ఆన్సర్ చేయండి. దేవుడు ఏం చేశాడు? చీకటిని వెలుగుని వేరుపరిచాడు. ఏం చేశాడు? దేవుడు వెలుగును పగలనియు చీకటిని రాత్రనియు పేరు పెట్టారంట. చూసారా ఈ అద్భుతాన్ని? వీటికి పేర్లు ఉన్నాయంట. చీకటికి పేరు రాత్రికి చీకటికి రాత్రనియు, పగలకి వెలుగుకి పగలనియు పేరు పెట్టారంట. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు. అందుకే మనం పగలే పని చేసుకుంటాం, నైట్ ఏం చేస్తాం? పగలు మంచిదని, రాత్రి వెలుగు మంచిది. చీకటి మంచిదని వెలుగు మంచిదని దేవుడు ఏం చేశారు? రెండింటిని వేరుపరిచి వాటికి రాత్రనియు పగలనియు పేరు పెట్టాడు. అర్థమవుతుంది స్టోరీ? స్టోరీ అర్థమవుతుందా? ఏం చేశారు? చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక ఉదయమై. అంటే అస్తమయం అంటే చీకటి అయిపోయింది, మళ్ళా ఏమైంది? ఉదయించింది. అలా చేసి ఒక దినమైనంట. అంటే ఒక రోజులో యేసయ్య ఇవన్నీ సృష్టించాడు. ఇప్పుడు మనం చెప్తున్న స్టోరీ అర్థమైందా? క్లియర్గా ఏమర్థమైంది? ఫస్ట్ ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. చీకటి ఆగాడ జనం పైన కప్పి ఉంటుంది. అవునా? దేవుని ఆత్మ జనం పైన ఆగాడుచుంది. మళ్ళీ అక్కడేంటి? దేవుని వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. అర్థమవుతుందా? వెలుగు కమ్మని పలకగా కలిగెను. వెలుగు మంచిదన్నట్లు దేవుడు చూసాడు. దేవుని వెలుగు చీకటిని వేరుపరిచాడు, పేరు పెట్టాడు. దేనికి? దేవుని వెలుగునకు పగలనియు రాత్రికి చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు. అస్తమయమైన ఉదయమాయను కలుగగానే ఒక దినమాయను. ఎవరిబడి క్లియర్? ఎక్కడి వరకు?
ఏంటి అర్థమైందా? ఇవన్నీ సృష్టించడానికి ఎంత అయింది? ఒక దినం. ఒక దినం అంటే ఒక రోజు.